సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి ముగ్గురు దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గన్ పీరుకోడు భయపడిండు. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్, 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం, మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా. దెన్ బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవకూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊరోషి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఇంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్ సూర్యగారి. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వు ఆ ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తాను. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ ముందు నోరు మూయి నువ్వు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. తన మాట వినదు. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్, రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా. డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వెళ్ళలేదు. సార్ ఇటు. బాత్రూమ్ లో చూడు. తోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్, వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్, టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్.
ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తాను అప్పుడు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది సార్? డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. అమ్మో నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాడు తెలుసా. ఏం కాదు ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకొనే ఉండండి, అర్థమైందా? పదండి. ఇక దీన్ని తీయద్దు. పోతున్నావు చీచా? కిందకి. రండి. సెట్ చేయండి. సార్ సార్ అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడలేదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో లీడ్ ఉంది, మీరే చెక్ చేయండి. మీరు నాతో పాటు రండి. మేడం తలుపులు తెరవండి, చెక్ చేయాలి.
సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి ముగ్గురు దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గా పీరుకోడు భయపడిండు గంతే. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్ 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా. దెన్ బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవ్కూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊర్వశి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఎంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్ సూర్యగారి ఫోన్. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వా ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. ఇంకా 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయి నువ్వు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్ రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా? డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వెళ్ళలేదు. సార్ ఇటు. బాత్రూమ్ లో చూడు. జోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్ వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్ టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్.
ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తాను కొడుకులు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది సార్? డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. అమ్మో నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాడు తెలుసా? ఏం కాదు ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకొనే ఉండండి, అర్థమైందా? పదండి. ఇక దీన్ని తీయద్దు. పద పద. ఏడిపోతున్నావు చీచా? కిందకి. రండి. అంతా సెట్ చేయండి. సార్ ఏమైంది సార్? అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడలేదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో నీడు ఉంది, మీరే చెక్ ఓకే చేయండి. సార్. మీరు నాతో పాటు రండి. మేడం తలుపులు తెరవండి, చెక్ చేయాలి.
సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి ముగ్గురు దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గన్ పీరుకోడు భయపడిండు గంతే. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్ 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం, మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా. దెన్ బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవ్కూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊరోషి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఎంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్ సూరి గారి ఫోన్. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వు ఆ ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. ఇంకా 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయి నువ్వు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్, రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా. డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వెళ్ళలేదు. సార్ ఇటు. బాత్రూమ్ లో చూడు. జోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్, వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్, టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్.
ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తాను కొడుకులు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది సార్? డోర్ ఓపెన్ చేయండి సార్. అమ్మో నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాడు తెలుసా? ఏం కాదు ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకొనే ఉండండి, అర్థమైందా? పదండి. ఇక దీన్ని తీయద్దు. పోతున్నావు చీచా? కిందకి. రండి. సెట్ చేయండి. సార్ ఏమైంది సార్? అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడలేదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో లీడ్ ఉంది, మీరే చెక్ చేయండి. మీరు నాతో పాటు రండి. మేడం తలుపులు తెరవండి, చెక్ చేయాలి.
సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి ముగ్గురు దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గా పీరుకోడు భయపడిండు గన్. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్ 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం, మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవకూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊర్వశి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఎంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్, సూర్యగారి ఫోన్. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వా ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. ఇంకా 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయి నువ్వు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే, తను నిజమే చెప్తున్నాడేమో. సార్, రూమ్ నెంబర్ 306. రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా? డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వినలేదు. సార్ ఇటు. బాత్రూమ్ లో చూడు. తోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్, వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్, టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్.
ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తాను కొడుకులు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది సార్? డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. ఓ అమ్మో, నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాడు తెలుసా. ఏం కాదు ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకొనే ఉండండి, అర్థమైందా? పదండి. ఇక దీన్ని తీయద్దు. పద పద. ఏడిపోతున్నావు చీచా? కిందకి. రండి. అంతా సెట్ చేయండి. సార్ ఏమైంది సార్? అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడలేదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో లీడ్ ఉంది, మీరే చెక్ ఓకే చేయండి. సార్. మీరు నాతో పాటు రండి. మేడం తలుపులు తెరవండి, చెక్ చేయాలి.
సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి ముగ్గురు దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గన్ పీరుకోడు భయపడిండు గంతే. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్ 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం, మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా. దెన్ బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవకూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊరోషి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఇంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్, సూరి గారి ఫోన్. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వు ఆ ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయి నువ్వు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్, రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా? డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వెళ్ళలేదు. సార్ ఇటు. బాత్రూమ్ లో చూడు. జోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్, వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్, టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్.
ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తున్నా కొడుకులు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది సార్? డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. ఓ అమ్మో, నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాను తెలుసా. ఏం కాదు ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకొనే ఉండండి, అర్థమైందా? కాదండి. ఇక దీన్ని తీయద్దు. పోతున్నావు చీచా? కిందకి. రండి. అంతా సెట్ చేయండి. సార్ ఏమైంది సార్? అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో నీడు ఉంది, మీరే చెక్ ఓకే చేయండి. సార్. మీరు నాతో పాటు రండి. మేడం, తలుపులు తెరవండి, చెక్ చేయాలి.
సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి ముగ్గురు దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ముగ్గురు చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గా పీరుకోడు భయపడిండు గంతే. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్ 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా మేము బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవకూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊర్వశి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఎంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్ సూర్యగారి. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వు ఆ ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. ఇంకా 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్, రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు, తనకు అర్థమయ్యేలా చెప్పరా? డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వినలేదు. సార్ ఇటు. బాత్రూమ్ లో చూడు. తోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్, వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్, టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. మిగతా రూమ్స్ అన్ని చెక్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి కారిడార్ కూడా చెక్ చేయండి. ఓకే సార్.
ఎవరు కావాలి సార్? సార్ ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు సార్. చెప్తాను కొడుకులు వస్తున్నాను. తలుపు తెరవండి. పోలీస్ ఎంక్వైరీ ఓపెన్ చేయండి. ఏందేమైంది? సార్ డోర్ ఓపెన్ చేయండి సార్. అమ్మో నా వల్ల కాదు. కాస్తుంటే చచ్చిపోయాడు తెలుసా. ఏం కాదు ఏం కాదు. అరే ఎవరో ముసలోడు సార్. ఉన్నాడో పోయాడో చూద్దాం. హలో సార్, హలో సార్, మిమ్మల్ని లేవండి. అరే ఎంతసేపటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాను, మీకు వినిపించట్లేదా? ఎవరు? మీ స్పీకర్ బానే ఉంది, రిసీవర్ ఏమో ఇక్కడుంది. ఎప్పుడు దీన్ని పెట్టుకొనే ఉండండి, అర్థమైందా? పదండి. ఇక దీన్ని తీయద్దు. పద పద. ఏడిపోతున్నావు చీచా? కిందకి. రండి. అంతా సెట్ చేయండి. సార్ ఏమైంది సార్? అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ అంతా చూశాను సార్, ఎక్కడ కనపడలేదు. త్వరగా మీరు అన్ని రూమ్స్ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు. ఎవరు? నేను బాత్రూమ్ లో ఉన్నాను. మేడం డోర్ తీయండి, పోలీస్ చెకింగ్ జరుగుతుంది. బాత్రూమ్ లో ఉన్నానని చెప్పాను కదా, డోర్ తీయడం కుదరదు. రేఖా గారు, లోపల ఎవరో లీడ్ ఉంది, మీరే చెక్ ఓకే చేయండి. సార్. మీరు నాతో పాటు రండి. మేడం తలుపులు తెరవండి, చెక్ చేయాలి.